ఏమండి మీకు ఏమైనా ఆఫీసర్లు వచ్చి మీకు నోటీసులు ఇచ్చారా ఏంటి? నోటీసులు లేవండి. నోటిఫికేషన్ పేపర్ నోటిఫికేషన్ వచ్చింది. పేపర్ నోటిఫికేషన్లో మా సర్వే నెంబర్ ఉంది. మేము అడగదలుచుకున్నది ఏంటంటే అసలు దీని మీద ఏదైనా ప్రభుత్వానికి కానీ ఈ నోటిఫికేషన్లు ఇచ్చే డిపార్ట్మెంట్స్కి కానీ ఏదైనా క్లారిటీ ఉందా? నువ్వు అసలు ఏం చేయదలుచుకున్నావు? ఈ నోటిఫికేషన్లు ఇచ్చి ఏం చేయదలుచుకున్నావు? చేసేదేంటి? అసలు ఏదైనా ట్రాన్స్పరెన్సీ ఎప్పుడైనా మెయింటైన్ చేసావా? ఇట్లాంటి చాటుమాటు వ్యవహారాలతో నోటిఫికేషన్లు ఇచ్చి ప్రజల్ని భయాందోళనకి గురి చేయడం తప్ప నువ్వు ఏదైనా పబ్లిక్లో ఒక మీటింగ్ పెట్టి నువ్వు ప్రయోజనం చేస్తున్నావా లేకపోతే మాకు నష్టం కలిగిస్తున్నావా అనేది ప్రజలకి ఎప్పుడైనా మెసేజ్ కన్వే చేసావా? అట్లా చేయకుండా ఇట్లా ప్రజల్ని భయాందోళనకి గురి చేసి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి శారీరకంగా మానసికంగా ఇబ్బందులను పెట్టి వాళ్ళని ఏం చేయదలుచుకున్నారు? మీరు నిజంగా ప్రజల తరపున ప్రజలకి ప్రయోజనాలు చేసే ప్రభుత్వమేనా ఇది? అట్లా ఉంటే కనుక మీరు నిజంగా ప్రజలకు ప్రయోజనం చేసే ప్రభుత్వం అయితే కనుక ఒక మీటింగ్ పెట్టండి. ఒక కన్విన్సింగ్ వేలో ప్రజలకి మీరు ఏం చేయదలుచుకున్నారు, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, నువ్వు చేసే ప్రయోజనం ఏమిటో మా దృష్టిలో ఏంటంటే ప్రయోజనాల కన్నా నువ్వు చేసేది హామే ఎక్కువ ఉంది. ఏంటి లోకల్ ఆఫీసర్లు వచ్చి సర్వే చేయడం కానీ మార్కింగ్ చేయడం కానీ అట్లాంటిది ఏం జరగలేదు. నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు లిఖితపూర్వకంగా తెలియజేయచ్చు అని 2 రకాల నోటిఫికేషన్లు వచ్చినాయి. ఒకటి MRDCL నుంచి, ఇంకొకటి ఏ డిపార్ట్మెంట్ అనేది కరెక్ట్గా తెలియదు, మేమేదో రోడ్స్ డెవలప్ చేస్తున్నామని చెప్పి ఇంకొకటి సమ్వేర్ ఇన్ నవంబర్లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. రీసెంట్గా 10 డేస్ క్రితం ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ MRDC మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వచ్చింది. సో దాంట్లో ఏంటంటే 50 మీటర్స్ బఫర్ జోన్ అని చెప్పేసి, సో దాంట్లో TDRలు పర్సంటేజ్లు ఇవన్నీ మెన్షన్ చేస్తూ మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా సబ్మిట్ చేయమని, లేదంటే TDRలకి స్వచ్ఛందంగా అప్లై చేయమని వచ్చింది. TDRలకి స్వచ్ఛందంగా అప్లై చేయడం అంటే ఎందుకు అప్లై చేయాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయదలుచుకున్నావు? నా ఇల్లు తీసేసుకుని నువ్వేం చేయదలుచుకున్నావు? అసలు నా ఇల్లు ఎందుకు ఇవ్వాలి? నా ఇల్లు నేను ఏమన్నా ఆక్రమించి కట్టుకున్నదా? నేను సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కున్నది. లోన్కి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు లీగల్ అడ్వైజరు ఇది లేకుండా, సర్టిఫికేషన్ లేకుండా, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండా లోన్ ఇవ్వు అంటే మేము లీగల్గా ప్రొసీడ్ అయినట్లే కదా, మాది ఇల్లీగల్ అయితే కాదు కదా. సో నువ్వు ఏం చేయదలుచుకున్నావు? నువ్వు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? ప్రజలకి చేయదలుచుకున్నది ఏమిటి? అది మా ప్రశ్న. ఏదైనా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజల పక్షాన నుండి ప్రజలు మెచ్చే విధంగా పరిపాలిస్తే తర్వాత డౌన్ ద లైన్ ఇంకా కొన్నాళ్ళు కొనసాగించడానికి బాగుంటుంది. హర్షించదగ్గగా ఉండాలి, మెచ్చుకునేటట్టుగా ఉండాలి, కానీ ప్రజల్ని ఇబ్బందులు పెట్టేటట్టుగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. టవర్ ప్రాజెక్ట్ కింద మీ ఇండ్లు తీసుకుంటామంటున్నారు, మీ కాలనీలు కూడా మొత్తం తీసేస్తామని చెప్తున్నారు కదా, దీనిపైన మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు? మాకు ప్రాపర్గా ఇల్లు తీసుకుంటామని ఎవరు చెప్పలేదు. జస్ట్ మనకు వచ్చిన న్యూస్ పేపర్ ద్వారా మాకు తెలిసిందంటే మా సర్వే నెంబర్లో మా కాలనీ ఉంది, ఆ సర్వే నెంబర్. సో దాన్ని బట్టి మేము ఆందోళన చెంది ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇది ఈ రోజే కాదు, 2 years నుంచి మేము సఫర్ అవుతున్నాం. ఎక్కడ మీటింగ్స్ అయినా, ఎక్కడ ఏ పేపర్లో ఏ నోటిఫికేషన్ వచ్చినా, DPR అనేసి, నార్మల్ మ్యాప్స్, బఫర్ అనేది, FTL అని ఏదో ఒక న్యూస్ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు, విచ్ ఇస్ నాట్ ఈవెన్ ప్రాపర్, జస్ట్ వేగ్ న్యూస్. అది తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలో తెలియదు, నెగిటివ్గా తీసుకోవాలి. అది ఊరికే చెప్తున్నారా అని గమ్మున ఉండలేము, అలా అనేసి మొత్తం పరిశ్రమలో కూడా ఉండలేము. బట్ స్టిల్ వీఆర్ ట్రైయింగ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ద థింగ్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఎగ్జాక్ట్లీ ద గవర్నమెంట్ వాంట్ టు డూ, విచ్ దానివల్ల మా ప్రాపర్టీ ఇది అవుతుందంటే ఎవరు ఊరుకుంటారు ఇంట్లో చెప్పండి? దాట్స్ వేర్ వీఆర్ ఫైటింగ్ ఫర్ దాట్. అంటే ఎంత డిస్టెన్స్ ఉంటుంది మీకు బఫర్ జోన్కి ఉన్న మీ ఇంటికి? ఎంత? మాది 30 meters ఉందండి. సో మా కాలనీకి ఏదైతే ఆ మూస ఉందో దాని నుంచి మా ఇల్లు వచ్చేసి 30 meters అవతలే ఉంది. వీ హ్యావ్ ఎ వాల్ ఆల్సో ఫర్ అవర్ కాలనీ ఆల్సో. ఆఫ్టర్ వాల్ దాటిన తర్వాత 30 meters, దానికి ముందు ఇంకా ప్లేస్ ఉంది మూసాకి. మీరు అన్ని పర్మిషన్ తీసుకునే ఇల్లు కట్టేసుకున్నారు, మరి అయినా కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు అట్లా 100% మాకు అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇఫ్ యూ రియలీ థింక్ ఇదేమంటారు, మీది ప్రాపర్ డాక్యుమెంట్ కాదు, ప్రాపర్ ల్యాండ్ కాదు, ఎట్ ద టైమ్ ఆఫ్ ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, ల్యాండ్ డిపార్ట్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్, అదంతా మీరు చేసినప్పుడు గవర్నమెంటే కదండి సైన్ చేసింది. వితౌట్ దాట్ శాంక్షన్ లెటర్స్ వీ డోంట్ ఈవెన్ గెట్ ద బ్యాంక్ లోన్స్ కదా. ప్రాపర్ లెటర్స్ ఉంటేనే బ్యాంక్ లోన్స్ వస్తాయి. సో మీరు ప్రాపర్గా సైన్ చేశారు కాబట్టి మాకు లోన్స్ వచ్చాయి, మేము EMIలు కడుతున్నాం, మేము ఉంటున్నాము. ఇప్పుడు వచ్చి మీరు దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ, దిస్ ఇస్ నాట్ ద సేఫ్ ప్లేస్ ఫర్ యూ అని అంటే వాట్ వర్ యూ
doing at that time? Why did you sign on those papers? Who the hell told you that this is the place is good, you can buy here, you can be here, this would be good for your future or to your kids' future? What about the future now? ఇప్పుడు ఏమైంది ఫ్యూచర్? ఇవన్నీ పక్కన పెడితే వెన్ యూ ఆర్ టేకింగ్ ద ల్యాండ్స్, ఓకే, యూ ఆర్ ప్లానింగ్ ఆఫ్ ఆల్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, other buildings, other some other whatever it is, XYZ, whatever the plans you might have, we don't know what exactly going on in your mind. Okay, అప్పుడు ఉన్నప్పుడు అప్పటికి నీకు నష్టం లేనప్పుడు ఇప్పుడు ఎలా నష్టపోతున్నారు? అప్పుడు కూడా పీపుల్ వచ్చే ఉంటారు కదా, రోబోలు వచ్చి ఏమి ఉండవు కదా, జస్ట్ బిల్డింగ్లు దయ్యాల కోసం పెట్టారు కదా, మనుషుల కోసమే కదా, మనుషులు అప్పుడు కూడా జీవిస్తారు కదా, ఇప్పుడు కూడా మనుషులమే కదా, మమ్మల్ని కూడా మనుషులా లెక్క పెడితే, మమ్మల్ని కూడా ప్రజల్లాగా లెక్క పెడితే, యూ షుడ్ నాట్ డూ దట్, రైట్? మమ్మల్ని పక్కన పెట్టి వేరే ప్రజలు తీసుకుపోతే అంటే వాళ్ళని ముంచేద్దామనా? సో ఇట్స్ నాట్ ముంచడానికి, ఇట్స్ అబౌట్ ఫర్ యువర్ లైక్ నీకు మనీ రావాలి అనేసి. వై డూ యూ వాంట్ టు డూ ఆల్ దిస్? నీకున్న సరిపోదా? మాకు పైసా కూడబెట్టుకున్న ఇల్లు సార్. వై డూ యూ వాంట్ టు టేక్ ఆల్ దిస్? దట్స్ ఇట్. ప్లీజ్ డోంట్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్స్. వీఆర్ హ్యాపీ విత్ వాట్ వీఆర్ హ్యాపీ విత్ అవర్ EMIs, అవర్ లోన్స్. మాకు వచ్చిన జీతానికి మేము కట్టుకునే దానికి మేము బాగున్నాము. మా ఇల్లులు మాత్రం తీసుకోకండి ప్లీజ్. అండ్ వాట్ ఎవర్ ద TDRs అంటే చెప్తున్నారు, TDRs అని, అదంటే ఏంటి అనేది కూడా ఎగ్జాక్ట్గా మాకు తెలియదు. వై? బికాస్ వీఆర్ నాట్ ఇన్ టు దాట్ బ్యాక్గ్రౌండ్. వీఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. సో ఫ్రమ్ దాట్ వీ కేమ్ టు నో లైక్ ఒక బాండ్ పేపర్ ఏదో ఇస్తారంట, అది పలానా కాస్ట్, పలానా ప్రైస్ ఉంటుందంట. ఆ ప్రైస్కి మా హోమ్ ప్రైస్కి వ్యాలిడ్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఆ బాండ్ పేపర్ మీద ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీకి వేరే కంపెనీకి అమ్మాలంట, వానికి వాళ్ళు బార్గెన్ చేస్తారంట. సో ఇదంతా వై డూ యూ వాంట్ టు మేక్ అస్ సఫర్? నేను ఇస్తా ల్యాండ్, నువ్వు తీసుకుంటావు, TD అంటే పేపర్న మొహాన పడేస్తావు. ఆ తర్వాత నన్ను ఎవరు వచ్చి చూస్తారు? ఎవరు తిక్కున్నారు? అప్పుడు మీరు వచ్చి మాట్లాడతారు, అరే నేనే ఇచ్చినారా, సీఎంనే ఇచ్చినా, నువ్వు కొనుక్కోరా అని అంటే వాడింటాడు అని మాట. ఎవడి బతుకు వాడదండి. ఇప్పుడు నీ కోసం నువ్వైతే మమ్మల్ని ప్రజల్ని హింసిస్తున్నామో అదేవిధంగా వాళ్ళు కూడా ఇప్పుడు మా కోసం మేము ఫైట్ చేస్తున్నాము. దట్స్ ఇట్. మీకు గవర్నమెంట్ TDR బాండ్స్ ఇస్తా ఉంటుంది, అసలు TDR బాండ్స్ అంటే ఏంటో తెలుసా మీకు? అసలు TDR బాండ్స్ అంటే మాకు మొన్నటి వరకు తెలియదండి. మేము TDR అనే వర్డ్ విన్న తర్వాతే గవర్నమెంట్ నుంచి వి స్టార్టెడ్ బ్రౌజింగ్ ఇట్, వాట్ ఈస్ ఇట్, వాట్ వీ కెన్ డూ అని. స్టిల్ మాకు క్లారిటీ లేదు వాట్ ఈస్ TDR అని, బికాస్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ మోర్ ఓవర్ మేము మా ఇల్లులు ఎనీ కైండ్ ఆఫ్ కాంపెన్సేషన్కి ఇవ్వడానికి రెడీగా లేమండి. మానిటరీ అయినా TDR అయినా ఇంకెక్కడ ల్యాండ్ ఇస్తా అన్నా మాకేం వద్దండి. మా ఇల్లులు మాకు వదిలేసి మూసీ డెవలప్ చేస్తే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. వి సపోర్ట్ మూసీ క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ హోమ్.